సూర్యలంక బీచ్. ఈ వీడియోలో మనం బాపట్ల దగ్గర ఉన్న సూర్యలంక బీచ్ని చూద్దాం. సో ముందుగా బీచ్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఇలా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ప్రభుత్వం నుండి నిధులు రావడంతో కన్స్ట్రక్షన్స్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. టూరిజం పెంచేందుకు ఈ బీచ్ డెవలప్మెంట్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఇది కూడా ఒక మినీ గోవా లాగా అయితే మారబోతుంది. ఈ బీచ్కు వచ్చిన పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో బీచ్లో టేస్ట్ చేయడానికి స్పెషల్ ఏంటి అంటే సముద్రపు చేపలు అన్నమాట. ఇక్కడ మొత్తం సముద్ర చేపలే అమ్ముతూ ఉన్నారు. బీచ్లో అలా ఎంటర్టైన్ అవుతూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇలా ఒంటె రైడింగ్, అలాగే హార్స్ రైడింగ్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి, ఇలా చిల్ అవ్వండి. మీలో ఇంకా బీచ్ని చూడని వాళ్ళు, వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే శనివారం ఆదివారం వెళ్ళటానికి అయితే ట్రై చేయండి. ఆ మూమెంట్లో అయితే చాలా బాగుంటుంది. ఈ సముద్రంలో ఉండే ఫీలే వేరు. ఎందుకంటే ఆ సముద్రంలో నుంచి వచ్చే గాలి, ఆ అలల సౌండ్ వింటుంటే ఇక్కడే ఉండిపోవాలంటుంది. ఈ బీచ్ వ్యూని చూసి ఆనందించడానికి ఇలా పడుకొని చూసేటట్లుగా ఇలా ఏర్పాటు చేశారు. ఈ బీచ్లో నుంచి వచ్చే గాలి, అలల సౌండ్ అలా కాసేపు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ బైక్ రైడింగ్ కూడా ఉంది. బైక్ రైడింగ్ వేసినందుకు అయితే ఒక 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. From me, and